తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, పార్టీ కార్యకర్తలు మరోసారి ఏకం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. పోరాటాలతో, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణకు మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమవ్వాలన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన విజయ దీక్ష దివాస్ కార్యక్రమంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పోరాటం, త్యాగం, ప్రాణత్యాగం ఇవన్నీ తెలంగాణ నిర్మాణానికి ఎంతో కీలకమైనవని అన్నారు హరీష్ రావు. దేశంలో ఎవరైనా ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఉంటే అది కేసీఆర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండి అన్ని పదవులను గడ్డిపూసలా వదిలేసి ఒక్క తెలంగాణ కోసమే రాజీనామాలు చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో నిమ్స్ హాస్పిటల్లో ఆయన సోడియం లెవెల్స్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నా తెలంగాణ వచ్చే వరకు తన ప్రాణం పోదని, తెలంగాణ కోసం కొట్లాడదామని ధైర్యం చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని ఆఖరుకు తన శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల ఆయన ఆయుష్ 10 సంవత్సరాలు తగ్గిందన్నారు. కానీ దేవుని దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల కేసీఆర్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు, ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. తెలంగాణ సాధించుకున్నాక వచ్చిన మార్పేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు హరీష్ రావు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారని, తెలంగాణ జాతి నాదని చెప్పుకునే పరిస్థితి ఆనాడు లేదని అన్నారు. తెలంగాణ వెనకబడ్డది కాదు, వెనకేయబడ్డదని జయశంకర్ సార్ చెప్పేవారన్నారు. కేసీఆర్ గారి పోరాటం వల్ల, తెలంగాణ రావటం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్లు, 1 కోటి ఎకరాల మాగాణి సాధ్యమైందని చెప్పారు. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందన్నారు. ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందన్నారు. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతుందని చెప్పారు హరీష్ రావు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని అన్నారు. ఈ రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణ కోసం ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తున్న రేవంత్ రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో నెడుతున్నారన్నారు. పోరాటాలతో, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి రక్షించుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని, అందరూ ఏకం కావాలని అన్నారు. తెలంగాణ లేకుండా నేడు పేపర్ లేదు, టీవీ లేదు, సినిమా లేదు. ఇదంతా కేసీఆర్ పోరాటం వల్ల, దీక్ష వల్ల, పార్టీ పెట్టడం వల్లే సాధ్యమైందన్నారు హరీష్ రావు. రేవంత్ పాలనలో అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతింటుందని, కాబట్టి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఉద్యమకారుల త్యాగాలను చరిత్ర పుటల్లో నిమగ్నం చేయడం కోసం మరొక పోరాటానికి సిద్ధం కావాలన్నారు హరీష్ రావు.